తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగా పార్టీకి సంబంధించి అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ప్రధానంగా మనం చర్చించుకోవడానికి ఏదైతే ఉందో అన్నదాత సుఖీభవ, అదేవిధంగా తల్లికి వందనం, ఈ రెండు కార్యక్రమాలను కూడా రేపు వచ్చే జూన్ 12వ తారీఖు అమలు చేయాలని చెప్పేసి నిర్ణయించినట్లు అచ్చెన్నాయుడు గారు మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అమ్మా. సార్, ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి పట్ల అదేవిధంగా ఇప్పటి వరకు వస్తున్న సంక్షేమ పట్ల సంతృప్తిగా ఉన్నారు. కానీ కొంతమంది ప్రతిపక్ష హోదా లేనటువంటి నాయకులు అందరూ కూడా చూసుకుంటే సూపర్ 6 ఎప్పుడు, లేకపోతే తల్లికి వందనం ఎప్పుడు అని చెప్పేసి అనేక రకాలుగా అడుగుతున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటి వరకు అనేక సార్లు ప్రభుత్వం తరఫు నుంచి కూడా చాలా మంది దానికి సంబంధించి ఖచ్చితమైన మార్గాలు బయటికి విడుదల చేయడం జరిగింది. నిన్నటి రోజున ఖచ్చితంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ జూన్ 12వ తారీఖు స్టార్ట్ చేయబోతున్నాం. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ఏదైతుందో అది కూడా 2 నెలల్లో స్టార్ట్ చేస్తామని చెప్పారు. మరి ఇప్పుడు ఏమవుతారంటారు ఆ విపక్ష నాయకులు వీళ్ళందరూ కూడా? అంటే తల్లికి వందనం, అన్నదాత ఇవి రెండే కాకుండా మీరు చెప్పినట్లు ఇంకా 2 నెలల్లో ఉచిత బస్సు అనేది కాకుండా మహిళలకి 3 సిలిండర్ సంవత్సరానికి ఇస్తానన్నది ఒకేసారి ఇయటం. అలాగే 1,00,000 మంది మహిళలు గత ప్రభుత్వంలో వితంతువు పెన్షన్లు అందలేదు, వాళ్ళని తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పని పక్కన పెట్టడం కూడా జరిగింది. వాళ్ళందరికి కూడా వాళ్లే కాకుండా ఆ తర్వాత ఎవరైతే అంటే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారో, భర్తలు చనిపోయిన వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వృద్ధులకు సంబంధించి వాళ్ళందరికి కూడా ఇచ్చేటట్టుగా 1,00,000 మంది దాకా వీళ్ళు ఉన్నారని చెప్పని గుర్తించడం కూడా జరిగింది. వాళ్ళందరికి కూడా ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నారు. దీంతో పాటు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే జాబ్ క్యాలెండర్ లాగా సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ సమయంలో ఎప్పుడు వాళ్ళకి అంతు అని చెప్పని ఒక జాబ్ క్యాలెండర్ లాగా దీన్ని కూడా ప్రకటించబోతున్నారు. ఇది కూడా గమనించుకోవాలి. అంటే పలానా నెలలో పలానా వస్తాయి. ఇప్పుడు అమ్మఒడి ఉంది, జూన్ ముందు నాటికే అవి అందుతాయి. ఏదైతే తల్లుల ఖాతాలో జమ అయ్యాలని చెప్పి భావించారో, ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంత 15,000 అవి వాళ్ళకి ఇచ్చేటట్టుగా. సరే, ఈ సిలిండర్లు అంటే ఒకేసారి ఇస్తున్నారు. వాళ్ళు ఎప్పుడన్నా కొనుక్కోపా అని వాళ్ళకి ఇస్తాన్న మాట ప్రకారం ఇస్తున్నారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, దాదాపు ఎక్కడైనా సరే ఒక దక్షిణాది రాష్ట్రాల్లో గ్యాస్ లేని ఇల్లు అంటూ లేదు. కాబట్టి మనం డబ్బులు ఇచ్చినా డబ్బులు ఇచ్చిపోయినా వాళ్ళు కొనుక్కుంటారు. మామూలుగా డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఆ డబ్బులు వాళ్ళలో ఉండి ఎప్పుడన్నా కొనుక్కొని ఆ ఇబ్బందులు అనేది ఉండదు. ఇక ఉచిత బస్సు అనేది 2 నెలల తర్వాత దానికి ఎట్లా చేయాలి ఏంటని చెప్పని నిధులు కూడా మరి వాళ్ళకి ఇవ్వాలి అంటే ఆర్టీసీకి డబ్బులు కూడా కట్టాలి కదా. ఆ నిధులు కూడా సమకూర్చుకొని ముందుకెళ్లే కార్యక్రమంలో చేస్తా ఉన్నారు. అన్నదాతకు వచ్చేతలికి కేంద్ర ప్రభుత్వం 3 విడతలుగా ఇస్తుంది. అట్లానే మిగిలిన నీళ్ళు ఇస్తామన్న దాన్ని కూడా కలుపుకొని 3 విడతలుగా ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నారు. అంటే సాధ్యాలు ఆలోచిస్తున్నారు. మీరు అన్నట్టు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి అంటే మాట్లాడతాయి, వాళ్ళు అదే కదా చేయాల్సింది. వీళ్ళు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినప్పుడు ఎప్పుడెప్పుడు ఎంట పడతారు. మీ ఆర్థిక పరిస్థితి అనేది ఆ రోజు ఆర్థిక పరిస్థితి నుంచి ఆలోచించుకోకుండా హామీలు ఇవ్వడం అనేది ఏ రాజకీయ పార్టీ అయినా తప్పే. ఇవాళ అధికారంలో రావడం కోసం అన్ని పార్టీలు అలివిగానే హామీలు ఇస్తున్నాయి అనేది వాస్తవం. కాబట్టి ప్రతిపక్షాలు దాని గురించి మాట్లాడుతూనే ఉంటాయి. మాట్లాడకుండా ఎలా ఉంటాయి? ప్రతిపక్షాలు మాట్లాడకుండా ఉండాలి అంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకునే విధంగా ముందుకెళ్తా ఉండాలి ఎవరైనా. అంతేగాని ఆర్థిక పరిస్థితులు మాకు ఇబ్బందిగా ఉండే, డబ్బులు లేవు అంటే డబ్బులు లేకపోతే ఎవరు ఇమ్మన్నారు హామీలు? ఆ రోజు ఇచ్చేటప్పుడు ఆలోచించుకోవాలి కదా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి అనేది. అంటే గెలవ కోసం హామీలు ఇస్తే సరిపోయిద్ది అని చెప్పి మాట్లాడతారు వాళ్ళు. ఆ హక్కు వాళ్ళకు ఉంది, దాన్ని మనమేం కొట్టిపారేయలేము. దాన్ని అట్లా అన్నారని చెప్పని మనం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఇక్కడ మేము హామీ ఇచ్చిన మాట వాస్తవమే, హామీలు నెరవేరుస్తాము, కానీ ఆర్థిక పరిస్థితి ఇట్లా ఉంది, దీనికోసం అప్పులు చేయను. ఆయన స్పష్టంగా చెప్పాడు కదా, దీనికోసం అప్పులు చేయను, ఆ అప్పులు చేస్తే ఆ భారం మీ మీదే పడుతుంది మళ్ళీ. అట్లా కాకుండా ఆదాయాలు చూపించేసి నేను చేస్తాను అని చెప్పని ఒక్కొక్క దాన్ని ఆయన ఏదైతే ఇచ్చారో సూపర్ 6 సంబంధించి ఒక్కొక్కటి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో ఆయన ముందుకెళ్తామని ఉన్నాడు. దాన్ని ఇప్పుడు ఈ 2 ఇప్పుడు రేపు మొదలు పెడుతున్నారు. ఆల్రెడీ దీపం పథకం అనేది ఒకటి మొదలు పెట్టారు కాబట్టి అది కూడా పూర్తి అయిపోతుంది. కాబట్టి మిగిలినవి కూడా నిదానంగా చేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు వాళ్ళు అన్నారని చంద్రబాబు నాయుడు గారు తొందరపట్టలేదు, వాళ్ళ కోసం తీసుకొచ్చి ఇవ్వట్లేదు. తన అన్న మాట ప్రకారం ఆర్థిక పరిస్థితిని చూసి ముందుకెళ్తున్నాడు.
వాళ్ళు ఎన్నన్నా కూడా పట్టించుకునే మనిషి అయితే కాదు. ఓకే. ఆయన తను చేయాలనుకుని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. సాధ్యాలు ఆలోచించుకుంటారు. ఆ రోజు కూడా చెప్పాడు ఏ విధంగా సంపదను సృష్టించేసి వాళ్ళకి ఈ సంక్షేమ పథకాలు ఎలా ఇవ్వాలో కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. ఇసుకను ఏ విధంగా తీసుకొచ్చేసి మళ్ళీ ఎంత చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. చిన్న చిన్న పొరపాట్లు అంటే అక్కడ జరుగుతూ ఉంటాయి. ఇంకా శాసనసభ్యుల్లో కొంతమంది ఆమ్యామేఘాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో జరిగే కొన్ని చోట్ల ఇబ్బంది జరుగుతుంది తప్ప మిగిలిన అన్ని చోట్ల ఈరోజు చాలా బాగా జరుగుతూనే ఉన్నాయి. జరిగే కొంత వాళ్ళకు కూడా చిత్తశుద్ధి ఉండి ప్రజలకి మనం హామీ ఇచ్చాము అని చెప్పని ముందుకెళ్లే విధంలో కనుక శాసనసభ్యులు కూడా దృష్టి పెట్టుకొని పార్టీ ప్రతిష్టను వాళ్ళ ప్రతిష్టను పెంచుకునే విధంగా ముందుకెళ్తే మాత్రం నిస్సందేహంగా అన్ని చక్కగానే అమలు జరుగుతూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర లోపం అయితే లేదు. లోపం ఎక్కడుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్థానిక నాయకత్వం శాసనసభ్యుల మధ్య జరుగుతూ ఉంది. మరి అవి కూడా సరిచేసే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఉన్నారని చెప్పని మనకు అందుతున్న సమాచారం. కొంతమందిని పిలిపించుకొని కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే అభివృద్ధి పరంగా చూసుకున్నా కూడా సంక్షేమ పథకాలు చూసుకున్నా కూడా గత ప్రభుత్వం కంటే అధికంగా ఇస్తూనే ఉన్నారు. మరి పింఛన్లు వచ్చేదలికి అద్భుతంగా ఇస్తున్నారు. 3,000 ఆయన 2,000ది 3,000 చేయాలంటే 5 సంవత్సరాలు పట్టింది. 3,000ది 4,000 అన్నారు, రాంగంలోనే ఇచ్చారు. అంతకుముందు 3 నెలలది కూడా కలిపిచ్చారు. ఏ రోజైతే వాగ్దానం చేశారో ఆ రోజు నుంచి కూడా వాళ్ళకి ఇవ్వటం మొదలు పెట్టేశారు. అన్నీ పెంచుకుంటూ వచ్చేసారు. మరి వృద్ధాప్యులు ఇచ్చే 3,000 నుంచి 4,000 చేశారు. అనారోగ్యంగా ఉండే వాళ్ళకి పెంచారు. అలాగే ఏదైతే అంగవైకల్యం ఉందో వాళ్ళకి పెంచుకుంటూ వచ్చేసారు. ఇచ్చుకుంటూ వెళ్తానే ఉన్నారు. మరి నిన్నగాక మనం చూసాం జాలర్లు ఈరోజు మత్స్యకారులకి వాళ్ళకు కూడా మరి 10,000 20,000 రూపాయలు చేసేసారు. ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. చేసుకుని చెప్పుకోలేకపోతున్నారు. వాళ్ళు చెప్పుకోకపోవడం అనేది వాళ్ళ తప్పు, ప్రజల తప్పు అయితే కాదు. అదే నేను ఇందా చెప్పాను. అంటే శాసనసభ్యులు దీని గురించి సరైన అవగాహనతో ముందుకెళ్తలేదు. తప్పులు చేస్తూ ఉన్నారు. తప్పులు సర్దిద్దుకోండి. మరోసారి మీరు శాసనసభ అవడానికి ప్రయత్నం చేయండి తప్ప సింగిల్ టైం ఇక శాసనసభ్యులుగా మీరు మారొద్దని తప్పులు చేస్తున్న చాలామందికి ఇది హెచ్చరికగానే భావించండి. ఎందుకంటే రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాం. మీ గురించో మీ ఆదాయం గురించో కాదు. మీకు ఆదాయ మార్గాలు చాలా ఉన్నాయి. కానీ ప్రజల మీద కొన్ని విషయాల్లో మీరు బహిరంగంగా చేస్తున్నవి మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి. ఇది బాబు గారి దృష్టికి కూడా వచ్చిందని సంగతి అందరికీ తెలుసు. పిలిచి మాట్లాడుతూనే ఉన్నారు. అయినా సరే కొంతమంది ఇంకా అదే పనిలో ఉన్నారు. అది మార్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు అనుకున్న విధంగా ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్ళిపోయింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే 3 పర్యాయాలు కూడా మనం చూసుకుంటూ ఉంటే ఎక్కడ పెట్టినా చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత కాదు, శాసనసభ్యుల మీద వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి మీద మాత్రం ఉంది. దానివల్ల ప్రభుత్వం రానందువల్ల ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడూ నష్టపోతానే ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాకపోతే ఇది గమనించుకోండి అని చెప్పి దాని గురించి మాత్రమే చెబుతూనే ఉన్నాం. ఈరోజు ఏమైపోయిందో ఆంధ్ర రాష్ట్రం 5 సంవత్సరాల కళ్ళ ముందు కనపడుతూనే ఉంది. కాబట్టి అలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధినేత మీద ఉంది, కూటమి మీద పెద్దల మీద ఉంది, శాసనసభ్యుల మీద ఉంది. కాబట్టి ఆ విధంగా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ చేసే మంచిని 10 మందికి తెలియజేసి ముందుకెళ్తారని భావిద్దాం. Please subscribe to Leo News for more videos.